తెప్పను అంటూ పదే పదే ఓదరగొట్టే ఏపీ సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగులు కార్మికులకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కేశారు. అధికారంలోకి రావడానికి హామీల మీద హామీలు గుప్పించిన జగన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఎన్నికల ముంగిట ఏపీ కాస్త ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా మారిన జగన్ వైఖరిపై కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. ధర్నాలు, ఆందోళనలు, సమ్మెలతో ఏపీ అట్టుడికిపోతోంది. ప్రతిపక్ష నేతగా వివిధ వర్గాలకు అనేక హామీలిచ్చి తీరా అధికారం చేతికొచ్చాక సీఎం జగన్ ఆ హామీలను అటకెక్కించేశారు. దీంతో సీఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఏపీ నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంతో ఏపీ వ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు ఉద్యమ బాట పడ్డారు. ముఖ్యంగా లక్షలాది మంది అంగన్వాడీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని రోడ్డెక్కారు. అంగన్వాడీ వర్కర్లకు 26,000, హెల్పర్లకు 20,000 వేతనం చెల్లించడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం గ్రాట్యుటీ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అంగన్వాడీలు సమ్మెబాట పడ్డారు. సమ్మెలో ఉన్న అంగన్వాడీలను ప్రభుత్వం చర్చలకు పిలిచినా జీతం పెంచడం కుదరదని మంత్రులు చెప్పడం, మిగిలిన డిమాండ్లపై చర్చించాలనడంతో అంగన్వాడీలు మండిపడ్డారు. తమ మాట వినకపోతే ఉద్యోగాలు తీసేస్తాం అనటంపైన అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చర్చలు మరోసారి విఫలమవడంతో అంగన్వాడీల ఆందోళనలతో ఏపీ అట్టుడికిపోతోంది. మరోవైపు అంగన్వాడీల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల తాళాలను సచివాలయ సిబ్బందితో పగలగొట్టించడంతో అంగన్వాడీలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తాము డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమ బాట పడితే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు తమను దూషించడం ఏంటంటూ అంగన్వాడీలు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు అంగన్వాడీ ఉద్యమానికి మద్దతిచ్చాయి. కార్మిక సంఘాలు కూడా వారితో కలిసి కదం తొక్కుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బుజ్జగింపులు, బెదిరింపులు ఆపాలని చెప్పేసి కోరుతున్నాం. వెంటనే వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మా సమ్మెలో ఎంత న్యాయం ఉందో ఈరోజు మొత్తం సమాజం మొత్తం మద్దతు ఇస్తా ఉన్నారు. జనాలు అనుకుంటున్నారు ఆడవాళ్లకు పనులు లేక రోడ్డు మీద వన్నారని చెప్పి. ఇప్పుడు బండి తగిలిచ్చినాక ఒక ఆయన అనిపోతున్నాడు. సార్ పని లేకగా సార్ వచ్చింది, కడుపు మండి జీతాలు చాలక రోడ్డు మీద వన్నాను సార్. జీతం సరిపోకనే మీకు, అందుకే 1,000 రూపాయలు పెంచండి సార్. తెలంగాణలో పెంచినారు కదా సార్, మీరు కూడా పెంచండి సార్ అని అడుగుతుంటే మీకు కనికరాలు లేదు సార్. ఆడవాళ్ళకు పెట్టిన చీరలు, సెల్ ఫోన్లు దాళ్ళకు లెక్కలేసి జీతాలు పెంచుతున్నావు, లెక్కలేసి కానీ మాకు వచ్చే జీతం 7,000. ఏ విధంగా బతుకుతున్నారు? ఇన్ని సరుకులు, ఇన్ని రేట్లు, తల్లుల పిల్లలము 3,000 ఇంటి మారే పోతే పిల్లలే చదువుకోవాలా, మేమేం తినాలా? మేడం గారికి 11 రోజులు అవుతున్నా కూడా రోడ్డు ఎక్కి మేము మా సమస్యలు ఆమె పరిధి కిందకి వస్తాయని తెలియదంట, అదే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలాంటి వాళ్ళకి మంత్రి పదవి ఎందుకని అడుగుతా ఉన్నాం మేము. అర్హత ఉన్న వాళ్ళకి, శిశు సంక్షేమ శాఖ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇవ్వండి మంత్రి పదవి అని చెప్పి కోరుతా ఉన్నాము. 40 సంవత్సరాలు గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు ఏ సేవ చేయలేదో చెప్పండి. ఏ రికార్డ్స్ మా దగ్గర లేవు. ప్రతి ఒక్క రికార్డు ఒక గెజిటెడ్ ఆఫీస్ దగ్గర కూడా లేని ఇన్ఫర్మేషన్ కేవలం ఒక అంగన్వాడీ వర్కర్ దగ్గరే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఒక మినిస్టర్ అంటాడు నేను పగలగొట్టమని చెప్పలేదు అంటే, ఒక అథారిటీ ఇవ్వండి మా సచివాలయం వాళ్ళు ఎట్లా పగలగొడతారండి? తలుపులు ఎట్లా పగలగొడతారు చెప్పండి, మీరే చెప్పండి. మరోవైపు ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలు చేపట్టారు. సుమారు 42,000 మంది ఆశా సిబ్బంది రోడ్డెక్కారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, పెన్షన్ 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ల వద్ద వంటావార్పు నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వం తమ ఆందోళనను గుర్తించకపోవటం, చర్చలకు పిలవకపోవటంపై ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరగటం ఖాయమంటూ హెచ్చరిస్తున్నారు. తమను చర్చలకు పిలవకపోతే సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 10,000 ఇచ్చి 100 రకాల పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, అలాగే ప్రసూతి సెలవులు లేవు, ప్రభుత్వ సెలవులు లేవు, ఏమీ లేవు వీళ్ళకి అసలు. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత ఉట్టు చేతులతో పంపిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించట్లేదు. అందుకని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నాం. ఆశా వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి, అలాగే వీళ్ళకి ఆన్లైన్ వర్క్, ఆఫ్లైన్ వర్క్ ఏదో ఒకటే ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు చెప్పాలంటే మామూలుగా ఒక కుటుంబము ముందు జరగాలనంటే కనీసంగా 26,000 అవుతాయి నెలకి. కానీ అలా కాకుండా 10,000 జీతం ఇచ్చేసి ఎటువంటి
ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా మాకు అందట్లేదు. ఏమనంటే మీరు ఆశా వర్కర్లు, మీకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా వర్తించవని చెప్పేసి మాకు ఎటువంటి పథకాలు కూడా వర్తింప చేయకుండా చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు కూడా సమ్మె సైరన్ మోగించారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని, పర్మనెంట్ చేస్తామని జగన్ హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వివిధ రకాలుగా తమ నిరసనలు తెలిపిన కార్మికులు ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 27 నుంచి సమ్మెబాట పడతామని హెచ్చరించారు. అయా మాకు 26,000 జీతం ఇస్తామని చెప్పి అన్నారు. ఆ రోజు పర్మిట్ చేస్తామని చెప్పి అన్నారు. పర్మిట్ చేయలేదు. ఇంకా కరోనా టైంలో ఎంత ఇబ్బంది పని చేసినా మేము పగలు 12 గంటల అప్పుడు కూడా ఏ మాత్రం ఒక్క మనిషి లేరు. కుక్కలు తప్ప మేము తప్ప లేరు. ఇంటింటికి శానిటైజర్ కొట్టొచ్చును. ఇళ్లలో బొమ్మన్నారు. ఇళ్లలో పోయి కొట్టొచ్చును. వచ్చిన మమ్మల్ని గుర్తించలేదు ఇంతవరకు ఎవరు కూడా. మా పని చేస్తామని పర్మిట్ చేస్తానని జగన్ గారు అన్నారు. నేను మాట తప్పను మడమ చెప్పనని చెప్పిన మాట అన్నారు. ఇంతవరకు ఏ వాగ్దానం జరగలేదు మాకు. మేము చాకరీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఏమాత్రం లెక్కలే లేవు. మేము మమ్మల్ని లెక్కలేక ఒక పురుగులాగా చూస్తున్నారు. మా చాకరీ అలాంటిది మీకు తెలుసు. ఆనాడు ఏమన్నారు, పారిశుద్ధ కార్మికులు చేసిన పని ఎవరు చేయలేరు, వారు పాదాల కడుగుని ఎత్తున పోసుకోవచ్చు చెప్పని అన్నారు. ఇవాళ రోజున మనం పట్టించుకునే పరిస్థితి ఎవరు లేరు. దయచేసి ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని గుర్తించి మా వైపు చూడాలని మేము అంతగా కోరుతూ. ఇటీవల విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రాష్ట్రం అంధకారమైతే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుందనే భయంతో వెనువెంటనే చర్చలు జరిపారు. కంటి తుడుపు చర్యగా జీతాలు కొంతమేర పెంచారు. ఇక సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు సైతం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారం కోసం జగన్ అనేక హామీలు ఇచ్చారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా నోటికొచ్చినట్లు వరాలు కురిపించి అధికారం దక్కించుకున్నారు. అయితే ఈ 5 ఏళ్లలో హామీలు అమలు చేయకపోవడంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుగుతోంది. దీంతో ఏ హామీలతో అయితే జగన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారో ఇప్పుడు అవే హామీలు జగన్ పుట్టెముంచటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.